19 నౌకలు తాజాగా భారత్కి రావాల్సినటువంటి నౌకలు ఆగిపోయాయనేటువంటిది మనకి ఇంధన సంక్షోభానికి సంబంధించి ఇది సాధారణ వార్త కాదు. ఇది ఖచ్చితంగా మన వంట గ్యాస్ నుంచి, మన ట్రాన్స్పోర్ట్ నుంచి, కార్లో పెట్రోలు, ఈ మొత్తం జీవితం అంతా కూడా ప్రభావితం చేసేటువంటి ఒక గ్లోబల్ క్రైసిస్ ఇది. కాబట్టి ఈ ఉంటే భారత్కు వచ్చినటువంటి ఇబ్బంది ఏమన్నా ఉందా అంటే, ఇప్పుడు మళ్ళీ ఈ 19 నౌకలు ఆగిపోయాయి కాబట్టి ఏదో అయిపోతుందో అది ఇదని హడావుడి పడాల్సిన అవసరం లేదు. మనకి ఇది ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి దీని ప్రకారంగా ఏంటంటే, ఖచ్చితంగా మనకి ఇక్కడ 65 రోజుల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళు రెచ్చిపోకుండా వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి స్థానిక ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ మనకి క్లియర్ డేటా ఉంది. అందుకని ఈ ఎల్పిజి సంక్షోభం అనేటువంటిది తాత్కాలికం ఇప్పటి వరకు కానీ ఇప్పటికిప్పుడు ఈ 19 నౌకలు ఆగిపోయినా కూడా భారత్కు వచ్చినటువంటి భయం లేదు. ఆల్రెడీ గుజరాత్ కు ఒక పెద్ద నౌక వచ్చిందంటే క్లియర్ అవుతాయి. బట్ ఏంటంటే టైమ్లీగా ఆగిపోయిన పరిస్థితి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్ప మనం ఇక్కడేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి 99 టీవీ.